మిత్రులందరికీ నమస్కారం. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పేసి నా ఇష్టం వచ్చినట్టుగా నేను మాట్లాడతాను అనుకునేటువంటి వాళ్ళు ఈ మధ్య సోషల్ మీడియాలో చాలామంది తయారయ్యారు. అదేవిధంగా నాకు ఫాలోవర్స్ ఉన్నారు కదా, నేను చెప్పిందే రాత, నేను గీసిందే గీత అనుకునేటువంటి ప్రబుద్ధులు కూడా చాలామంది ఉన్నారు. అందులో మొదటి వరుసలో ఉన్నటువంటి వ్యక్తి నా అన్వేష్ ప్రపంచ యాత్రికుడుగా అందరికీ పరిచయం ఉన్నటువంటి పెద్ద యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఈ మధ్యకాలంలో ఈ శివాజీ మాట్లాడినటువంటి మాటలకు ఇష్టానుసారంగా నరం లేని నాలుక కదా అని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి విషయము అందరికీ తెలిసిందే. ఆ సందర్భంగా ఎంతోమంది మనోభావాలు దెబ్బతిన్నట్టుగా మన పురాణాలను, మన దేవతలను, సీతమ్మ వారిని, ద్రౌపదీదేవిని, ప్రవచనకర్తలను, చాగంటి వారిని, గరికపాటి వారిని, అంతేకాకుండా చివరికి భారతదేశాన్ని కూడా నోటికొచ్చినట్టు మాట్లాడాడు. చివరికి ఏమైందంటే ఫిబ్రవరి 19వ తేదీ సాయంకాలం 6 గంటలకు అందినటువంటి అధికారికమైనటువంటి వార్త, నా అన్వేషణ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను ఇన్స్టాగ్రామ్ యాజమాన్యము పూర్తిగా తొలగించింది. 1.3 మిలియన్లు ఉన్నటువంటి ఫాలోవర్స్ ఉన్నటువంటి అతని ఖాతాను ఇన్స్టాగ్రామ్ తొలగించింది. హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు ఇన్స్టాగ్రామ్కు లేఖ రాశారు. మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాడు, భావ ప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నాడు అనేటువంటి కారణంతో సిసిఎస్ ఇన్స్టాగ్రామ్కు లేఖ పంపించిన తర్వాత, ఆధారాలు చూసుకున్న తర్వాత ఇన్స్టాగ్రామ్ అతని అకౌంట్ను టోటల్గా రెస్ట్రికేట్ చేయడం అనేటువంటిది జరిగింది. అతని అకౌంట్ను టర్మినేట్ చేసింది. ఇది నోటి దురద వల్ల నాకంటే మించిన వారు ఎవరు లేరు, నాకు ఫాలోవర్స్ ఉన్నారు, నేను మాట్లాడింది ఏదైనా కానీ చెల్లుతుంది అనుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా నాన్వెజ్ యొక్క ఈ సంఘటన వల్ల అందరికీ ఒక గుణపాఠం అవుతుంది. అందరూ జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియాను చాలా హుందాగా నిర్వహించుకోండి. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పేసి దాన్ని దుర్వినియోగం చేయకండి. చక్కగా మీ ప్లాట్ఫామ్లో మంచి విషయాలు చెప్పండి. ఇతరులను దూషించకుండా ఏదైనా విషయపరంగా ఏదైనా మీరు విభేదించేటైతే హుందాగా విభేదించండి, కానీ నోటి దురుసుతో నోరును పారేసుకోకండి.